ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా ఐఏఎస్ అధికారి విజయానంద్ ఈ సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు బాధ్యతలను చేపట్టనున్నారు. విజయానంద్ 1992 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో విజయానంద్ను సీఎస్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రైట్. ఏపీ కొత్త సీఎస్గా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ఈరోజు బాధ్యతలు చేపట్టున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించడం. ఇప్పటికే విజయానంద్ కూడా రాష్ట్ర కొత్త సీఎస్ గా నియమిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1992 బ్యాచ్ చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ఈరోజు సచివాలయంలో మొదటి బ్లాక్ లో ఆయన చాంబర్ కూడా ఆయన సాయంత్రం 4 గంటల 10 నిమిషాలు కూడా ఈరోజు సీఎస్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఈ ప్రస్తుతం కొనసాగుతున్న నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా ఉన్న అతను ఈ రోజుతో ఆయన పదవి విరమణ కాలం ముగినుంది. ఇప్పటికే ఆయనకు గతంలో కూడా ఆయనకు ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఎక్స్టెన్షన్ ప్రకారం కూడా ఈ రోజు ఆయన చివరి రోజు. ఆయన బాధ్యతలు నుంచి తప్పుకుంటారు. దాని తర్వాత సాయంత్రం 4 గంటల 10 నిమిషాల ప్రాంతంలో కూడా విజయానంద్ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే పలువురు ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిని కూడా రాష్ట్ర సీఎస్ గా నియమించడం పట్ల కూడా మంత్రులు కావచ్చు ఇతర నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల 10 నిమిషాల మటుకు ఆయన ఈ రోజు తన చాంబర్ లో సీఎస్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.